సికింద్రాబాద్ ఎక్సైజ్ యూనిట్లో పర్టికులర్గా సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 48 కేజీల గాంజా దొరికింది. ఒక 4 అక్యూజ్లు దొరికారు. ఒక కేసులోనేమో 3 అక్యూజ్లు, అందులో 40 కేజీలు. ఇంకొక కేసులో ఒక అక్యూజ్డ్, అందులో 8 కేజీలు. అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు ఒరిస్సా నుంచి, మొదటి కేసు గురించి వస్తే ఒరిస్సా నుంచి 2750 రూపాయలకు ఒక కేజీ కొని, వీళ్ళు ముగ్గురు ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కొన్ని ఇక్కడ హైదరాబాద్కి వచ్చి దాన్ని కేజీ 25,000 రూపాయలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర, ఆటో స్టాండ్ దగ్గర తనిఖీలు జరిపిస్తే అక్కడ వీళ్ళు ఒక 3 ట్రాలీ బ్యాగ్స్ పట్టుకొని ఉండడము. సో వీళ్ళని మనము పట్టుకోవడం జరిగింది అక్కడ. సో వీళ్ళు లోకమాన్య తిలక్ ట్రైన్లో వచ్చినట్టు తెలుస్తుంది. వీళ్ళ పేర్లు వచ్చేసి జోగి నాయుడు, పుజారి లావణ్య, పంగి కిరోమణి అనేది వీళ్ళ మదర్. ఈ జోగినాయుడు వాళ్ళ మదర్. జోగినాయుడు, లావణ్య ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. అయితే మనం వీళ్ళతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే గతంలో కూడా వీళ్ళు 1-2 సార్లు చేశామని చెప్పారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ మొదటి కేసుకి సంబంధించి కాంట్రాబ్యాండ్ వాల్యూ వచ్చేసి 10 లక్షల రూపాయలు. దీంతోపాటు ఒక 2 సెల్ ఫోన్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇంకా రెండో కేసు వచ్చేసి DTF టీమ్, అంటే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీం ఉంటుంది. ఆ టీము అదే ఏరియాలో ఈ టెంపుల్ ఉంది, అక్కడ మాతా టెంపుల్ ఉంది. మాతా టెంపుల్ దగ్గర రూట్ వాచ్ చేస్తుంటే బీహార్ వాసి, ఇతని పేరు వివేక్ సాహ్ని, ఈయన సమస్తీపూర్ డిస్ట్రిక్ట్ బీహార్ వాసి. ఇతని దగ్గర మనకు 8 కేజీలు దొరికింది మొత్తం. దీని విలువ వచ్చేసి సుమారు 2 లక్షల రూపాయలు. ఇతని దగ్గర నుంచి కూడా ఒక మొబైల్ ఫోన్ మనము సీజ్ చేస్తాము. ఇతను కూడా లోకమాన్య తిలక్ ట్రైన్లోనే వచ్చినట్టు మనకు సమాచారం ఉంది. అయితే ఇక్కడ ఇటువంటివి ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా, జనాలకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, టోల్ ఫ్రీ నెంబర్ ఉంది మాది 1800-425-2523. దీనికి కాల్ చేసి సమాచారం ఇచ్చో మేము డెఫినెట్గా యాక్ట్ చేస్తాము. మొదటి కేసులోనేమో ఒడిస్సా నుంచి ఒక వ్యక్తి తెచ్చిచ్చాడని చెప్పారు. అది తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. రెండో కేసులోనేమో అది కూడా విశాఖపట్నం ఒడిస్సా బార్డర్ నుంచే వస్తుంది. మోటివ్ అంటే ఏం లేదు, ఈజీ మనీ. అది 2750 రూపాయల కేజీ తీసుకొచ్చి 20,000 రూపాయలకు 25,000 రూపాయలకు కేజీ అమ్ముతున్నప్పుడు ఈజీగా ఒక 10 రెట్లు ఎక్కువ సంపాదించే ఆలోచన అవకాశం ఉంది. ముగ్గురు వాళ్ళేమో అరకు వ్యాలీకి సంబంధించిన వాళ్ళు, విశాఖపట్నం. రెండో కేసుకి సంబంధించిన వ్యక్తి వివేక్ సాహ్ని అనేతనే మాత్రము బీహార్కి సంబంధించిన వాడు. గతంలో ఏమైనా అరెస్ట్ అయ్యారా సార్? వీళ్ళ మీద పాతలో మాత్రం ఏం కేసెస్ లేవు. మనం ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి ఆ వివరాలు ఏమన్నా. ఇప్పటి వరకు అయితే కేసెస్ అయితే ఏం లేనట్టు తెలుసు. మేము అది ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైతే సిటీకే తీసుకొచ్చారు. అంటే వీళ్ళు ముందు కూడా వేరే సిటీస్కి కూడా తీసుకెళ్ళినట్టు సమాచారం ఉంది. ముంబై, తర్వాత బెంగళూరు, ఇట్లాంటి ప్లేసెస్లో కూడా తీసుకెళ్ళి అమ్మారని మనకు సమాచారం ఉంది. ఇప్పుడైతే సిటీకే తీసుకొచ్చారు. మెయిన్ సప్లైస్ ఏమైనా గుర్తించారా సార్? ఐడెంటిఫై చేస్తున్నారు.